విడవలూరు మండలంలో రైతులు తొలి పండుగ ఏరువాక పున్నమి వేడుకలు నిర్వహించారు. మండల పరిధిలోని చౌకచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కొడవలూరు మండలంలోని పెయ్యాలపాళెంలో నిర్వహించిన ఏరువాక పున్నమి కార్యక్రమానికి కూడా ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎడ్లబండిపై ఊరేగించుకుంటూ గ్రామానికి తీసుకువచ్చారు. వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎడ్లబండిపై ఎక్కి ఏరువాకను ప్రారంభించారు. जनिष्यमानाञ्चमृते सच्चे वृष्टिदं सर्वं मे गोपाय तद्विष्णोः यत्परं पदं सदा पश्यन्ति। కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది కోవూరు డెల్టా పరిధిలో రైతులకు సాగునీరు సరిపడా ఉందన్నారు. వ్యవసాయం, మత్స్యకార, రవాణా రంగాలలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాగరికత ఎంత పెరిగినా కూడా నాగలి పట్టందే రైతు లేడు అని చెప్పేది మనమందరము అనుకుంటుంటాం. ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా కావడం, ఎంతో 1,50,000 ఎకరాలు సాగులో ఉండడం, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి జరుపుకునే ఈ పండుగకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆ పండుగకి మన రైతన్నలతో అందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము, అభివృద్ధి సమపాళుల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి నిదర్శనంగా మొట్టమొదట పంట పోయినసారి మనకు వచ్చినప్పుడు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది. ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ రైతులందరూ కూడా 24 గంటల్లో గవర్నమెంట్కి ఒడ్లు కొలుచుకొని అందరికీ అత్యధిక పంట చేతికి రావడం, ఒడ్లు కొలవడం, 24 గంటల్లో అమాలీలతో సహా ఎన్నడూ లేని విధంగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడడం, ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా, ఏది ఇబ్బంది అయినా ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు అందరూ స్పందించి మన కోవూరు నియోజకవర్గానికి ఎంతో అండగా ఉన్నారు. వాళ్ళందరికీ మా కోవూరు నియోజకవర్గం రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బారావు, తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, టీడీపీ నాయకులు వెంకటేశ్వర నాయుడు, ప్రసాద్ రెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.